Hi everyone, welcome back to Sociology classes. ఈ పదం ఫ్యామిలీ అనేటువంటి పదం ఎలా ఆవిర్భవించింది? దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిట్. మనకి కుటుంబము, ఈ కుటుంబం అనేటువంటిది ఈ పదం ఎలా వచ్చింది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? The word family has been derived from the word called familia. The word called familia అనేటువంటి వర్డ్ నుంచి ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. ఇట్స్ ఏ లాటిన్ వర్డ్. అంటే ఈ కుటుంబము అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం? ఫ్యామిలీ అంటాము. ఈ ఫ్యామిలీ అనేటువంటి పదము ఫెమిలియా అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి, ఫేముల్లస్ అనేటువంటి ఒక రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. ఇట్స్ ఏ రోమన్ వర్డ్. సో మనకి బిట్ పడితే కనుక ఇలాగ అడగచ్చు, కుటుంబం అనేటువంటి పదము ఏ పదం నుంచి ఆవిర్భవించింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంది. ఫెమిలియా అనేటువంటి లాటిన్ పదం నుంచి, ఫెముల్లస్ అనేటువంటి ఒక రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. ఫెమిలియా అనేటువంటి లాటిన్ పదానికి అర్థము కుటుంబము, నథింగ్ బట్ ఫ్యామిలీ. కుటుంబము, నథింగ్ బట్ ఫ్యామిలీ. మరి ఫెముల్లస్ అనేటువంటి ఈ లాటిన్ పదానికి అర్థం ఏంటి అనేటువంటి చూస్తే గనక ఈ రోమన్ ఫెములస్ అనేటువంటి రోమన్ పదానికి అర్థము సేవకుడు, సర్వెంట్. సేవకుడు, సర్వెంట్ అనేటువంటి మీనింగ్ వస్తుందండి. సో మనం ఇక్కడ సోషల్ స్ట్రక్చర్ అంటే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ గురించి చదువుతున్నాం కాబట్టి, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ అండ్ వన్ ఆఫ్ ది మేజర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఫ్యామిలీ. అందుకే దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఫ్యామిలీ, ఇట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. విచ్ ఇన్స్టిట్యూషన్? ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. చాలా ఫేమస్ స్టేట్మెంట్ అమ్మా ఇది. ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. అంటే కుటుంబము ఒక సామాజిక సంస్థ. కుటుంబము ఒక సామాజిక సంస్థ. సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటే సామాజిక సంస్థ అంటాం. దీన్నే కుటుంబ సంస్థ, కుటుంబ వ్యవస్థ అని కూడా అంటాం. కరెక్ట్గా మాట్లాడాలి అంటే కుటుంబ సంస్థ అనే కంట మనం గ్రామటికల్గా మాట్లాడుకోవాలంటే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, బంధుత్వ వ్యవస్థ. అంటే ఇది ఒక వ్యవస్థ. ఇట్స్ ఎన్ ఇన్స్టిట్యూషన్. వై ఇట్ ఈస్ కాల్డ్ ఎన్ ఇన్స్టిట్యూషన్? మనకి క్వశ్చన్ ఏంటి అంటే, మీకు ఈవెన్ డిస్క్రిప్టివ్ టైప్లో క్వశ్చన్ అడిగినా, ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ అడిగినా సరే, వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎన్ ఇన్స్టిట్యూషన్? ఏ నార్మల్ ఇన్స్టిట్యూట్ కి సోషల్ ఇన్స్టిట్యూషన్ కి తేడా ఉంది. నౌ వీఆర్ సిట్టింగ్ ఇన్ ఎన్ ఇన్స్టిట్యూట్, బట్ దిస్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ. మరి ఆ ఇన్స్టిట్యూట్ కి ఇన్స్టిట్యూట్ కి అన్న తేడా ఉందా? ఎస్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎస్, అంటే దిస్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ది సొసైటీ, బట్ ద లాంజిటివిటీ అంటే దీర్ఘకాలికత్వం అనేటువంటిది ఈ యొక్క విద్యా వ్యవస్థకి, ఈ యొక్క విద్యా సంస్థలకి చాలా తక్కువగా ఉంటుంది. వ్యవస్థకి దీర్ఘకాలికత్వం ఉంటుంది, సంస్థకి తక్కువగా ఉంటుంది. సపోజ్ దిస్ ఇన్స్టిట్యూషన్ మేబీ 10 years, 20 years, 30 years, 40 years, 50 years. But when we talk about the institution of family, when it started, మేబీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఎప్పుడైతే మానవ చరిత్ర అనేటువంటిది ప్రారంభమైందో అప్పుడు ఆదిమ మానవుడి కాలం నుంచి కూడా కుటుంబం యొక్క వ్యవస్థ మారిందేమో తప్ప కుటుంబం అనేటువంటిది ఏదో ఒక రూపంలో మనకి ఆదిమ మానవుడి దగ్గర నుంచి కనిపిస్తుంది. సో హౌ ఓల్డ్ ఈజ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ? వెరీ ఓల్డ్. మరి అవర్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. సో విద్యా వ్యవస్థగా చూసుకుంటే విద్యా వ్యవస్థ కూడా వేల సంవత్సరాల కొద్దీ అది ఉంది. కానీ ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్, XYZ ఇన్స్టిట్యూట్ ఆర్ సమ్ అదర్ ఇన్స్టిట్యూట్, ఎస్ 30 years, 40 years, 50 years. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ ఇన్స్టిట్యూట్ అండ్ దిస్ ఇన్స్టిట్యూట్. దిస్ ఈస్ అ సోషల్ ఇన్స్టిట్యూట్. అసలు ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అర్థం చేసుకునే కంటే ముందు వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్? వాట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్? సంస్థ అంటే ఏంటి?
సంస్థ అంటే ఏమిటి అనేటువంటి చూస్తే ఉమ్మడి లక్ష్యాలు సాధించడం కోసం. సంస్థ అంటే ఏంటమ్మా? సంస్థ అనేటువంటిది కామన్ గోల్స్, ఉమ్మడి లక్ష్యాలు, టు అచీవ్ ద కామన్ గోల్స్, ఉమ్మడి లక్ష్యాలు సాధించడం కోసం కొంతమంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, వ్యక్తుల సమూహం, కొంతమంది వ్యక్తులు ఒక సమూహంగా ఏర్పడి కొన్ని నియమ నిబంధనలకు లోబడి, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్, కొన్ని నియమ నిబంధనలకు లోబడి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్, కొన్ని నియమ నిబంధనలు లోబడి పని చేస్తూ ఉంటే దాన్ని సంస్థ అంటాం. ఆర్థిక సంస్థ, విద్యా సంస్థ, లేకపోతే మతపరమైనటువంటి సంస్థ, ఇలా సంస్థల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని నియమ నిబంధనలకు లోబడి కొంతమంది వ్యక్తులు ఉమ్మడి లక్ష్యాలను సాధించడం కోసం, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, టు అచీవ్ యువర్ వాట్ ఎవర్ ద గోల్. సో యువర్ గోల్ అండ్ మై గోల్ ఈస్ కామన్. వాట్ ఈస్ యువర్ గోల్? టు అచీవ్ ఎ జాబ్. వాట్ ఈస్ మై గోల్? టు గెట్ యు ఎ జాబ్. సో వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ కామన్ గోల్. సో విద్యా సంస్థలు కానీ ఏదైనా సంస్థ కానీ ఉమ్మడి లక్ష్యాలు సాధించడం కోసం పనిచేస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు, ఒక వ్యక్తి పనిచేయడు సంస్థలు ఎప్పుడు కూడా సంస్థ అనేటువంటిది కొంతమంది వ్యక్తులు కలిస్తేనే సంస్థ అవుతుంది. అలాగే మనకి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు క్లాస్ చెప్తున్న వెంటనే పబ్లిక్ అంతా ఎందుకు ఈ క్లాస్ వింటం లేదు? సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. అడ్మిషన్ తీసుకోవాలి, ఫీజు కట్టాలి, క్లాస్ టైమింగ్స్ ప్రకారం రావాలి, ఆ టైమింగ్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి దేర్. సో కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఇలాగా మనం పనిచేస్తూ ఉంటే దాన్ని సంస్థ అంటాం. మరి సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇవే లక్షణాలు ఉంటాయి సోషల్ ఇన్స్టిట్యూషన్లో కూడా. కానీ దాని యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో, దాని యొక్క జీవితకాలం ఏదైతే ఉందో, ఇది సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా ఎక్కువగా ఉంటుందండి. తరాలు మారుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ జనరేషన్స్ విల్ బి దేర్. 100 generations, 200 generations will be there. But institution 1, 2, 3, 4 3-4 generations అంటే బో చాలా గొప్ప. ఒక ఇన్స్టిట్యూట్ 3-4 తరాలు కొనసాగుతుందంటే చాలా గొప్ప. మరి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ hundreds of generations, longevity will be more. సో ఇప్పుడు కుటుంబాన్ని మనం ఫ్యామిలీని ఇన్స్టిట్యూషన్ అనాలా లేకపోతే సోషల్ ఇన్స్టిట్యూషన్ అనాలా? సోషల్ ఇన్స్టిట్యూషన్. వై? డస్ ఫ్యామిలీ హ్యాస్ ఎ కామన్ గోల్? ఆల్ ఆఫ్ us ఆర్ హ్యావింగ్ ఫ్యామిలీస్. మనందరికీ కుటుంబాలు ఉన్నాయండి. మన కుటుంబాలకి ఉమ్మడి లక్ష్యాలు ఉన్నాయా? ఉమ్మడి లక్ష్యాలు ఉన్నాయి మన కుటుంబాలకి? లేవా? What is the goal? What your father is aspiring about you? To get a job. After that, to get married. After that, to have your own family. Okay, once you are having children, what is your goal? Make them educated, get them a job and make them settle, get them married and having the children. జనరేషన్స్ కొనసాగించాలి. నౌ అవర్ ఫ్యామిలీస్, వాట్ ఆర్ ద కామన్ గోల్స్? మనం ఏం కోరుకుంటాం? కుటుంబంలో పిల్లలు ఉండాలి, వాళ్ళని పెద్ద చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ మ్యారేజెస్ చేయాలి, వాళ్ళకి మ్యారేజెస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉండాలి, వాళ్ళు కూడా ఉండాలి. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, మేరా నామ్ బడానా హై, మేరా నామ్ రోషనీ కర్నా హై. నా పేరు ముందుకు తీసుకువెళ్ళాలి. నా కుటుంబం, మన పులివాళ్ళ వంశం అంటే ఏమనుకున్నారు? పిల్లివాళ్ళ వంశం కాదు, పులివాళ్ళ వంశం, ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా. వంశాన్ని అభివృద్ధి చేయాలి. కామన్ గోల్స్ ఆర్ దేర్. కామన్ గోల్స్, దేర్ ఆర్ కామన్ గోల్స్. మరి కుటుంబం అంటే వ్యక్తుల సమూహం లేకపోతే మీరు ఒకరెళ్ళి నేను ఒక కుటుంబం అంటారా? వ్యక్తుల సమూహం. హూ ఆర్ ఆల్ దేర్? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, wife, husband, son, daughter, number of grandmother, grandfather, grandchildren, grandfather, great grand ante bagodu, great grandfather, great grandchildren are there.
సో ఈజ్ ఇట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్? సమూహమే కదా, వ్యక్తుల యొక్క సమూహం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయమ్మా ఫ్యామిలీకి? డస్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఎ రూల్స్ అండ్ రెగ్యులేషన్? ఎస్ ఆర్ నాట్? ఎస్. ఒకసారి నువ్వు ఫీజు కట్టిన తర్వాత పుస్తకాలు అలా గాల్లోకి విసిరి హస్తం గుర్తు వీపు మీద పడద్ది. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. ఫీజు కట్టిన తర్వాత నువ్వు చదవకుండా నువ్వేం చేస్తున్నావు? మమ్మీ ఈరోజు నాకు పని ఉంది, రాత్రి 2ంటికి వస్తానని ఫోన్ చేసి చెప్పు. కాళ్ళు విరగొడతారు. ఫ్యామిలీ హ్యాస్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యూ కెనాట్ కమ్ వాట్ ఎవర్ ద టైమ్ యూ వాంటెడ్. ఏ టైంలో పడితే ఆ టైంకి ఇంటికి వస్తాను, నేను ఏమి తిన్ను, లేకపోతే నేను చదవను, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను. డస్ ఫ్యామిలీ అలౌ దట్? అండ్ కొన్ని గౌరవ ఇచ్చిపుచ్చుకోవడాల్లోనూ లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకోవడంలోనూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు మీ డాడీ వచ్చిన వెంటనే మీరు లేచి నుంచోవాలా వద్దా? గౌరవించాలా వద్దా? డాడీని ఏమని పిలవాలి? నాన్నగారు, నాన్న, డాడీ, పితాజీ అని పిలాలి. ఏరా నాన్న బాగున్నావా అని ఎందుకు అనకూడదు? కొడతాడు. రూలు. పెద్దవాళ్ళని గౌరవించాలి, రూలు. ఫ్యామిలీ డిసిప్లిన్ అంతే కదా. ఏరా నాన్న, ఒసేవమ్మ అని నేర్పించలేదు కదా మనకి. రూల్స్ ఉన్నాయి లేదా? అంతే తప్ప నువ్వు ఇంటికి వెళ్ళి నాన్న నేను వచ్చినంటే నువ్వు ఎందుకు లేచి నుంచోలేదని అడుగుతున్నావా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. వై ఇట్ ఈస్ నాట్ రూల్? అదే రూల్స్ చిన్నప్పటి నుంచి నేర్పించారు, అదే రూల్ యూ కెనాట్ బ్రేక్. రూల్స్ అంటే ఎక్కడ కూడా నీకు ఓకే నోట్ దీస్ ఆర్ ద రూల్స్ యూ సైన్ అన్నట్టు ఉండవు. ఇట్ విల్ బి ఆన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రెడిషన్స్. గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఫ్యామిలీలో రూల్స్ ఎలా ఉంటాయి? ఫ్యామిలీ కల్చర్ ఉంటుంది, ట్రెడిషన్స్ ఉంటాయి, నథింగ్ బట్ రూల్స్. ఈ ట్రెడిషన్స్ కల్చర్స్ ఏంటి అంటే నథింగ్ బట్ రూల్స్. దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ రూల్. Certain families there is no chance. Actually what is right is you should not disobey the rules, but certain people are disobeying. కొంతమంది డిజోబే చేస్తున్నారు, ఆ రూల్స్ ని డిజోబే చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏం ఏర్పడుతుంది? ఫ్రిక్షన్, సంఘర్షణ ఏర్పడుతుంది. సంఘర్షణ ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది? సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆ సమస్యలనే మనం సెకండ్ యూనిట్లో సోషల్ ఇష్యూస్ అని చదువుకుంటున్నాం. సో దేర్ విల్ బి ఎ రూల్. ఎక్కడ కూడా మనకి ఏదో ఇన్స్టిట్యూషన్లో ఉన్నట్టు ఓకే పుట్టావు కదా ఇప్పుడే రా వెంటనే నువ్వు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయి, దీస్ ఆర్ ద రూల్స్ అని ఉండవు మనకి. ఫ్యామిలీలో రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఓకే వాళ్ళని పెంచి పెద్ద చేయాలి. వాళ్ళని పెంచి పెద్ద చేయడం అనేది రూల్ ఎక్కడ రాస్తుందంటే చెప్పారు పెద్దలు, సాంప్రదాయంగా వస్తుంది. అందుకే కదా నేను ఒకటి అన్నాను, వాట్ యువర్ ఫాదర్ వాంట్ యూ టు బీ టు సెటిల్ ఇన్ లైఫ్. ఎక్కడ రాస్తుంది అని అడగడానికి లేదు. ఇట్ ఈజ్ ఏ నాన్ అంటే ఎక్కడా కూడా లేనటువంటివి ఆచారంగా కొనసాగుతున్నాయి అంతే. అది రూల్ అంతే, అది ఫ్యామిలీలో. సో ఇప్పుడు మనం ఇట్స్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ అనొచ్చా? సో ఫ్యామిలీ ఈజ్ ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈజ్ యూనివర్సల్. కుటుంబము విశ్వజనీయమైనది. కుటుంబం అనేటువంటిది విశ్వజనీయమైనది. వాట్ డస్ ఇట్ మీన్? కుటుంబం విశ్వజనీయమైనది అంటే అర్థం ఏంటండి? అంటే ఏ సొసైటీలో అయినా సరే మీకు ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీస్ లేని సొసైటీ అన్న ఉంటే నాకు చెప్పండి, ఒకసారి చూస్తాను. ఇండియన్ సొసైటీ హ్యావ్ ఫ్యామిలీస్? భారతీయ సమాజంలో కుటుంబాలు ఉన్నాయా? తెలంగాణ సమాజంలో ఉన్నాయా? ఆంధ్ర సమాజంలో ఉన్నాయా? అమెరికన్ సమాజంలో ఉన్నాయా? ట్రైబల్ సొసైటీలో ఉన్నాయా? ఎవ్రీ సొసైటీ విల్ హ్యావ్ ఫ్యామిలీ. మానవ మనుగడ ఉన్నటువంటి ఏ సమాజంలో అయినా సరే మనకి కుటుంబాలు అనేటువంటివి కనిపిస్తాయి. కుటుంబం విశ్వజనీయమైనది. ఫ్యామిలీ ఈజ్ ఏ యూనివర్సల్ యూనిట్. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్. కుటుంబం ఒక ప్రాథమిక సమూహము. మనం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదో ఒక సమూహంలో సభ్యులుగా ఉన్నామా? ఆర్ వి ద మెంబర్స్ ఆఫ్ ద సర్టెన్ గ్రూప్స్ ఇన్ దిస్ సొసైటీ? ఎస్ ఆర్ నాట్? ఎస్. వాట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్? ప్రైమరీ గ్రూప్స్ అండ్ సెకండరీ గ్రూప్స్.
ఫార్మల్ గ్రూప్స్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్, ప్రాథమిక సమూహాలు, గౌణ సమూహాలు, లాంఛనప్రాయమైనటువంటి సమూహాలు లేదా లాంఛనప్రాయం కానటువంటి సమూహాలు, తప్పనిసరి సమూహాలు లేదా మీకు ఇష్టమైతే జాయిన్ అయ్యేటువంటి వాలంటరీ గ్రూప్స్ అండ్ కంపల్సరీ గ్రూప్స్, ఓపెన్ గ్రూప్స్ అండ్ క్లోజ్డ్ గ్రూప్స్, అంటే కొన్ని ఆవృత సమూహాలు, కొన్ని సంవృత సమూహాలు. ఇలా సమాజం అంతా కూడా అనేక సమూహాలతో ఉంటుంది. మీరు ఏ సమూహంలో అయినా సరే సభ్యులే ఉండి, మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇట్స్ ఏ సెకండరీ గ్రూప్. ఎందుకు సెకండరీ గ్రూప్ అంటే ఫస్ట్ మీరు దేనికి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే మీ ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఫ్యామిలీకి ఇస్తారు. మీకు ఫస్ట్ జాబ్ వచ్చింది, ఇంట్లో ఫస్ట్ శాలరీతో ఏమన్నా కొనాలి అంటే కనుక ఏం చేస్తారు? ఫ్యామిలీలో అమ్మా నాన్నలకి ఇస్తారా లేకపోతే మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తారా? ఇస్తారు, వాళ్ళకు కూడా ఇస్తారు. కానీ ముందు ఇక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ ఇస్తారు. మీకైనా డబ్బులు అవసరమైనవి మీ కుటుంబ సభ్యులు అరేంజ్ చేస్తారా, మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు అరేంజ్ చేస్తారా? ఒకసారి వాట్సాప్ గ్రూప్లో సభ్యులకు పంపించండి, నాకు అప్లికేషన్కి 500 రూపాయలు తక్కువైంది, ఇది వాట్సాప్ నెంబరు, తలా ఒక 10 రూపాయలే ఇవ్వమనండి. ఎన్ని 10 రూపాయలు వస్తాయో చూస్తాను. అదే 500 రూపాయలు కాదు, 50,000 రూపాయలు అడగండి ఫ్యామిలీలో, నాకు అర్జెంటుగా 50,000 కావాలి, లైఫ్ అండ్ డెత్ క్వశ్చను, నేను ఇది చదవకపోతే కనుక నేను చచ్చిపోతాను అని మీరు అడగండి, ఇస్తారు పాపం. మీరు ఆ మొక్క అనకుండానే ఇస్తారు. బికాస్ ఫ్యామిలీ షేర్స్ విత్ యూ అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్. కుటుంబం అనేటువంటిది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్కి కండిషన్స్ ఉండవండి. అదే మీరు ఫ్రెండ్స్ని అడగండి, వేరే వాళ్ళని అడగండి, ఎప్పుడు ఇస్తావురా, మళ్ళీ వెనక్కిస్తావు కదా, ఎందుకని మంచిదో సంతకం పెట్టి ఇక్కడ కండిషన్స్ విల్ బి దేర్. బట్ ఫాదర్ మీకు ఇచ్చే కంటే ముందు ఇదిగో నీకు 1,00,000 రూపాయలు ఫీజు కడుతున్నాను, ఇక్కడ సంతకం పెట్టి అన్నాడా డాడీ? నెవర్. అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ఇక్కడ ఫ్యామిలీ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఏ ప్రైమరీ గ్రూప్ అండ్ ఏ కంపల్సరీ గ్రూప్ అండి. ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్ అండ్ కంపల్సరీ. కుటుంబం అనేటువంటిది ఒక తప్పనిసరి సమూహము, ప్రాథమిక సమూహం. ఎందుకన్నా అంటే సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే మొదటిగా కుటుంబంలో సభ్యుడై ఉంటాడు, ఆ తర్వాతే వేరే వేరే సమూహాల్లో సభ్యుడై ఉంటాడు. ఎగ్జామ్లో అడుగుతాడండి, ఇవన్నీ కూడా ఫ్యామిలీ మీద ఉండేటువంటి బేసిక్స్, ఇవన్నీ కూడా యు మస్ట్ నో. ఇది తెలియకుండా మనం ఫర్దర్గా మనం ఫ్యామిలీ గురించి వెళ్ళాము అంటే ఈ యొక్క ఫండమెంటల్స్లో ఇవన్నీ కూడా ఫ్యామిలీ యొక్క ఫండమెంటల్స్ అండి. ఇవి తెలుసుకోకుండా మీరు గనక ముందుకు వెళ్ళిపోతే గనక దెన్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్ పేపర్. సో మరి ఫ్యామిలీ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఫ్యామిలీ? హౌ ద ఫ్యామిలీ ఈజ్ జనరేటెడ్? ఎస్, వివాహము, మ్యారేజ్. వివాహం కుటుంబానికి నాంది ఏంటండి? వివాహం. మన సొసైటీలో అయితే వివాహమే. మరి ఇండియన్ సొసైటీలో అయితే హౌ ఫ్యామిలీస్ ఆర్ జనరేటెడ్? త్రూ మ్యారేజ్ ఓన్లీ. సో మీరు క్వశ్చన్ అడగచ్చు, సార్ కాంట్ వి ఎస్టాబ్లిష్ ఏ ఫ్యామిలీ వితౌట్ మ్యారేజ్? నో, ద సొసైటీ విల్ నాట్ రికగ్నైజ్. ఎందుకంటే కుటుంబానికి ఏం కావాలి? ఈ సొసైటీలో కుటుంబానికి ఏం కావాలి? రికగ్నిషన్ కావాలి, గుర్తింపు కావాలి. ఏం కావాలండి? గుర్తింపు కావాలి. యువర్ ఫ్యామిలీ మస్ట్ హ్యావ్ రికగ్నిషన్ ఇన్ ద సొసైటీ. ఆ రికగ్నిషన్ ఎలా వస్తుంది చెప్పండి? హౌ యూ గెట్ ద రికగ్నిషన్? త్రూ మ్యారేజ్. ఒకసారి మీరు వివాహం కాకుండా కొంతమంది ఒక కుటుంబంలో కలిసి ఉండండి. యూ స్టార్ట్ పెర్ఫార్మింగ్ ద డ్యూటీస్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబం బయట వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, బంధువులు, తల్లిదండ్రులు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేయరు. ఏమరా ఒకరికొకరు మీరు ఏమవుతారా, ఒకే ఇంట్లో ఉంటున్నారు, అడుగుతారా లేదా? నో. అంటే ఇప్పుడు ప్రజెంట్ డే సొసైటీ మారిందనుకోండి, బట్ అదర్వైజ్ ద ట్రెడిషనల్ సొసైటీ యాజ్ పర్ ది కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ద సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చేసింది అనుకోండి, ఒకటి పర్మిషన్ ఇచ్చేసింది, సహజీవనము అనేటువంటిది. సో సహజీవనం ఇచ్చింది, కానీ సహజీవనం ద్వారా వచ్చినటువంటి పిల్లలకైతే మరి కుటుంబంగా మారాలి అంటే దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్, మ్యారేజ్. సహజీవనంలో మీకు పిల్లలు కలిగారు అనుకోండి, వాళ్ళు లిజిటిమేటా ఇల్లిజిటిమేటా? ఇల్లిజిటిమేట్. ఎందుకంటే వాళ్ళు
సక్రమ సంతానంగా పిలువబడరు. వాళ్ళని ఏమంటారు అంటే అక్రమ సంతానము అంటారు. ఫ్యామిలీ డస్ ఎ ఫ్యామిలీ వితౌట్ చిల్డ్రన్? కుటుంబం అనేటువంటిది పిల్లలు లేకుండా ఉంటుందా? పిల్లలతో పాటే ఉంటుంది. మరి టు బిగెట్ ద చిల్డ్రన్ వాట్ యూ షుడ్ హ్యావ్ ద ప్రొసీజర్? మ్యారేజ్. మ్యారేజ్ ఈజ్ కంపల్సరీ. మ్యారేజ్ లేకపోతే అది ఇల్లిజిటిమేట్ అవుతుంది. మ్యారేజ్ ఉంటే అది లెజిటిమేట్ అవుతుంది, చట్టబద్ధమైనటువంటి సంబంధంగా మారుతుంది అది. సో కుటుంబం ఏర్పడాలంటే ఫస్ట్ ఏం జరగాలండి అక్కడ? వాట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ యూ షుడ్ పెర్ఫార్మ్? మ్యారేజ్. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కంపల్సరీ టు ఫార్మ్ ఎ ఫ్యామిలీ. కుటుంబం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా వివాహం అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. సరే అండి. మరి సమాజాలు ఏర్పడడానికి కారణం ఏంటి? కుటుంబమే. మ్యారేజ్ ద్వారా కుటుంబం, కుటుంబం ద్వారా సమూహాలు సంస్థలు, సమూహాలు సంస్థలు సంఘాల ద్వారా సమాజము. అంటే ఏదైనా ఒక సమాజం ఏర్పడాలి అంటే అక్కడ ఎక్కడి నుంచి మొదలవుతుందండి? అండ్ కుటుంబం. అందుకే కుటుంబం ఒక ప్రాథమిక సమూహము. అనేక సమూహాలు ఉంటాయి. మీరు అనేక సమూహాలు సంస్థలు సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. కానీ ఎందులో మొదటిగా సభ్యులుగా ఉంటారు? ఫ్యామిలీ. సో కుటుంబము, ఫ్యామిలీ ఈజ్ ఏ ప్రైమరీ గ్రూప్ అని చెప్పేసి చెప్తామండి. మరైతే ఈ కుటుంబాలు అనేటువంటి కాన్సెప్ట్, ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ద ఫస్ట్ టైం ఇట్ వాజ్ డిస్కస్డ్ బై ప్లేటో అండ్ హిస్ డిసిపుల్ అరిస్టాటిల్. వీటి గురించి మొట్టమొదటిసారిగా డిస్కస్ చేసింది ఎవరు అంటే ప్లేటో. ఆ ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ ఈ కుటుంబాల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. కుటుంబం అనేటువంటి భావనను మనకి అనేక మంది శాస్త్రవేత్తలు వివరించినప్పటికీ దీన్ని మొట్టమొదటిసారిగా వివరించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఏంది ఇది? ఓకే, యా. మనకి ఫస్ట్ టైము ఈ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరండి? ప్లేటో అండ్ అరిస్టాటిల్. అరిస్టాటిల్ అంటాడు కదా, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. అరిస్టాటిల్ చెప్తాడుగా, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనిషి ఒక సాంఘిక జంతువు. ఎందుకంటే సమాజం లేకుండా మనిషి బతకలేడు. వ్యక్తి అనేటువంటి వాడు సమాజం లేకుండా బతకలేడు. సో వ్యక్తికి సమాజంలో బతకాలంటే ఏం కావాలంటే కుటుంబం కావాలి. అతని యొక్క అవసరాలు తీర్చడం కోసం కుటుంబం కావాలి. ఈ కుటుంబం అనేటువంటి భావన గురించి మొట్టమొదటిసారిగా చర్చించినటువంటి వారు ప్లేటో, అతని యొక్క శిష్యుడు అరిస్టాటిల్. అలాగే మనకి మెక్కైవర్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన ఏన్షియంట్ సొసైటీ అనేటువంటి పుస్తకాన్ని రాస్తాడండి. మెక్కైవర్ అనేటువంటి సైంటిస్ట్. మెక్కైవర్ ఈ మెక్కైవర్ అనేటువంటి శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడు అంటే ఏన్షియంట్ సొసైటీ, ఆయన రచించినటువంటి బుక్ ఏంటండి? ఏన్షియంట్ సొసైటీ, ఆదిమ సమాజము అనేటువంటి ఏన్షియంట్ సొసైటీ అనేటువంటి పుస్తకాన్ని రచిస్తాడు. ఆ పుస్తకంలో కుటుంబం యొక్క లక్షణాలను వివరిస్తాడు. మెక్కైవర్ ఏం చేస్తాడండి? ఏన్షియంట్ అనేటువంటి పుస్తకాన్ని రచించి అందులో కుటుంబం యొక్క లక్షణాలను వివరిస్తాడండి. సో కుటుంబంలో మనకి ఎక్కువగా కనిపించేటువంటిది ఏంటి అంటే మనం అనేటువంటి భావన ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రశ్న 2016 గ్రూప్ 2 ఎగ్జామ్లో తెలంగాణలో ఇచ్చాడు. ద ఫీలింగ్ ఆఫ్ వీ కెన్ బి సీన్ మోర్ ఇన్ అని అడిగాడు. మనం అనేటువంటి భావన ఎందులో ఎక్కువగా కనిపిస్తుంది అని అడిగాడు. ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే కుటుంబం ఇచ్చాడు, మిలిటరీ ఇచ్చాడు, కమ్యూనిటీ ఇచ్చాడు, కులం ఇచ్చాడు. వెంటనే పిల్లలందరూ కూడా దూకేసి, కులం టాప్లో ఇచ్చాడులేండి, పిల్లలందరూ కూడా దూకేసి చొక్కాలు చింపేసుకుని ఎంత ఈజీ బిట్టా సోషియాలజీ అని చెప్పి కులం అని పెట్టేసి వచ్చారండి. మనం అనేటువంటి భావన ఎందులో ఉంటుందండి? ఫ్యామిలీలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం వినలేదు. కులంలో మనవాళ్ళు అనేటువంటి భావన ఉంటుంది. మనం ఒకటే. కానీ కులాన్ని కుటుంబాన్ని పక్కన పెడితే కులం ముఖ్యమా, కుటుంబం ముఖ్యమా? కుటుంబం ముఖ్యం. కులం కోసం కుటుంబాన్ని వదిలేసుకున్న వాళ్ళని ఎవరిని చూసుకోలేదండి. కుటుంబమే ముఖ్యం. సమాజంలో ఏదైనా సరే కమ్యూనిటీ కాదు, మిలిటరీ కాదు, కులం కాదు, ఏవి కాదు, కుటుంబము. చాలా మంది కులం పెట్టుకుని వచ్చారు, తప్పు.
కులం ఒక గౌణ సమూహము, కుటుంబం ప్రాథమిక సమూహము. మీరు ఏదైనా సరే తల్లిదండ్రులకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు, అండ్ మీ యొక్క కులానికి కానీ లేదా గౌణ సమూహాలకు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వరు. సో మనం అనేటువంటి భావన ఎందులో ఎక్కువగా కనిపిస్తుందమ్మా? ఫ్యామిలీ. ఓకే, మరైతే కుటుంబ ఆవిర్భావ చరిత్ర గురించి ఒక్కసారి చూద్దామండి. కుటుంబ ఆవిర్భావ చరిత్ర అనేటువంటిది మనం ఒకసారి చూద్దామండి. కుటుంబ ఆవిర్భావ చరిత్ర కనుక మనం చూసినట్లయితే అసలు కుటుంబాలు అనేటువంటివి ఎలా ఏర్పడ్డాయి?